హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటి అంటే రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ 23rd లా కమిషన్ని కాన్స్టిట్యూట్ చేసింది. ఈ పర్టికులర్ కాంటెక్స్లో అసలు లా కమిషన్ ఏంటి, ఏ టైప్ ఆఫ్ బాడీ, దాని ఫంక్షన్స్ ఏంటి, లా కమిషన్ మనం ఎప్పటి నుంచి క్రియేట్ చేసుకుంటున్నాం, దాని హిస్టరీ ఏంటి, దాంతోపాటు ఎటువంటి ఫంక్షన్స్ ఉంటాయి లా కమిషన్కి, మరి రిపోర్ట్ సబ్మిట్ చేసినవి మ్యాండేటరీయా కాదా, అంటే గవర్నమెంట్ మీద బైండింగా కాదా, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ వీడియో కాంపోనెంట్స్ విషయానికి వస్తే వైఎన్ న్యూస్ అనేది వాట్ ఈస్ లా కమిషన్, కంపోజిషన్ ఏంటి, ఎవరెవరు ఉంటారు, దాంతోపాటు హిస్టరీ ఏంటి, అసలు లా కమిషన్ ఎలా క్రియేట్ అవుతుంది అనేది తెలుసుకుందాం. దాంతోపాటు పోస్ట్ ఇండిపెండెన్స్ లా కమిషన్ ఎటువంటి డెవలప్మెంట్స్ వచ్చాయి, ఫంక్షన్స్ ఏంటి, రిపోర్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. రైట్. సో దెన్ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది GS2 పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. రైట్. దెన్ TGPSC గ్రూప్ 1 నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులందరికీ ఒక మంచి అవకాశం. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫౌండేషన్ బ్యాచ్ అనేది 23rd సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది విత్ ఎ డ్యూరేషన్ ఆఫ్ 7 months. ఈ పర్టికులర్ కోర్స్ అనేది 2 years వ్యాలిడ్గా ఉంటుంది. బైలింగ్వల్గా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంతో పాటు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ మోడ్స్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. ఎంటైర్ స్టడీ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది అలాంగ్ విత్ కరెంట్ అఫైర్స్. దాంతోపాటు మీ అసెస్మెంట్ కోసం అని చెప్పి మెంటర్షిప్స్తో పాటు వీక్లీ అండ్ రివిజన్ టెస్ట్ కూడా ఉంటాయి. రైట్. అండ్ ఇంకొకటి టీచర్స్ డే సెలబ్రేషన్లో భాగంగా మిషన్ లక్ష్య అనే ప్రోగ్రామ్ని కూడా తీసుకొస్తున్నాం. దాంట్లో మీకు యోజన, కురుక్షేత్ర, డౌన్ టు ఎర్త్ అన్నీ కూడా వాల్యూ యాడెడ్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో వాటి ఎనాలిసిస్ అనేది మీకు 999 కాస్ట్లోనే ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 ప్రోగ్రామ్స్కి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ కోసమైనా కూడా మీరు ఈ నెంబర్కి కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. రైట్. సో దెన్ మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్న కాంటెక్స్ట్ ఏంటి, రీసెంట్గా లా కమిషన్ అనేది కాన్స్టిట్యూట్ అయింది. ఏ కమిషన్ అంటే 23rd లా కమిషన్. అంటే ఇప్పటి వరకు కూడా 22 times మనకి లా కమిషన్ అనేది కాన్స్టిట్యూట్ అయింది. మరి ఈ కాన్స్టిట్యూట్ అయిన లా కమిషన్ యొక్క మెంబర్స్ ఎవరు అంటే అది ఇంకా నోటిఫై అవ్వలేదు. సో ఆ ప్రాసెస్ ఏంటనేది చెప్తే మీకు క్లారిటీ వస్తుంది. దాంతోపాటు ఈ పర్టికులర్ లా కమిషన్ 23rd లా కమిషన్ ఎప్పటి నుంచి ఎఫెక్టివ్గా ఉంటుంది, September 1st, 2024 నుంచి. రైట్. అంటే September 1st, 2024 నుంచి August 31st, 2027 వరకు దీని టైం పీరియడ్. అంటే జనరల్గా లా కమిషన్ టెన్యూర్ ఎంత, 3 years అనమాట. రైట్. సో ఇది మనం అర్థం చేసుకుందాం. నేను అసలు ఫస్ట్ లా కమిషన్ అంటే ఏంటి, మరి ఇది ఎటువంటి టైప్ ఆఫ్ బాడీ, అదే కాన్స్టిట్యూషనల్ స్టాట్యూటరీనా, ఏ టైప్ ఆఫ్ బాడీ అంటే కనుక ఇది ఒక నాన్ స్టాట్యూటరీ బాడీ, అంటే చట్టబద్ధమైన సంస్థ కాదు, ఎటువంటి చట్టం ద్వారా ఇది క్రియేట్ అవ్వలేదు. రైట్. సో ఇది ఒక ఎడ్హాక్ బాడీ అనమాట. ఎడ్హాక్ అంటే ఏంటి, టెంపరీగా ఉంటుంది, అంటే క్రియేట్ అవుతుంది, దాని పర్పస్ సర్వ్ అవ్వగానే ఆ కమిషన్ అనేది డిసాల్వ్ అవుతుంది, తర్వాత ఇంకొక కమిషన్ క్రియేట్ చేసుకోవాలి. సో ఎడ్హాక్ బాడీ. దాంతోపాటు ఇది ఒక అడ్వైజరీ బాడీ అనమాట. సో అడ్వైజరీ బాడీ. సో కాన్స్టిట్యూషన్లో దీని మెన్షన్ అనేది లేదు. సో దీని మెన్షన్ లేదు కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, ఇది నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అని కూడా చెప్పొచ్చు. రైట్. సో దెన్ మరి అసలు ఈ లా కమిషన్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే కనుక మనకి లా కమిషన్ ఏంటి, ఎప్పుడైనా మన దేశంలో ఉన్న చట్టాలు అనేవి జస్ట్ అండ్ ఫెయిర్గా ఉన్నాయా, ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా అనేది చూడటం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో మరి ఆబ్జెక్టివ్ విషయానికి వస్తే సో లాస్ అనేవి జస్ట్ అండ్ ఫెయిర్గా ఉండేటట్టు, జస్ట్ అండ్ ఫెయిర్ లాస్ ఉండాలి అండ్ వాటి ఇంప్లిమెంటేషన్ అనేది ప్రాపర్గా ఉండాలి. సో ఇలా ఉండేటట్టు చూసుకోవడం అనేది లా కమిషన్ యొక్క మెయిన్ థింగ్. దెన్ టెన్యూర్ వచ్చేసరికి మనకి 3 years. సో ఎడ్హాక్ బాడీ అంటే మనకి టైం పీరియడ్ అనేది ఉంటుంది కదా. సో 3 years వరకు కూడా ఒకసారి కాన్స్టిట్యూట్ అయితే అది అమల్లో ఉంటుంది. దెన్ ఇప్పుడు కంపోజిషన్ విషయానికి వస్తే ఎంతమంది ఉంటారు అంటే జనరల్గా చైర్మన్తో పాటు 4 members ఉంటారు, 2 secretaries ఉంటారు, ఫుల్ టైమ్ మెంబర్స్గా, ఎక్స్ అఫీషియో మెంబర్స్గా ఉంటారనమాట. వీళ్ళు జనరల్గా లా మినిస్ట్రీ నుంచి అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్కి సంబంధించిన సెక్రటరీ వీళ్ళందరూ ఉంటారు. దాంతోపాటు మనకి కొంతమంది పార్ట్ టైం మెంబర్స్ కూడా ఉంటారనమాట. సో వీళ్ళందరూ కూడా లా కమిషన్లో ఉంటారు. మరి ఈ మెంబర్స్ అనేవాళ్ళు ఎవరు అని అంటే ఇంకా మనకి కాన్స్టిట్యూట్ అవ్వలేదు. సో ఎప్పుడు జరుగుతుందనే ప్రాసెస్ మీకు ఒక నిమిషంలో అర్థమవుతుంది. మరి హిస్టరీ ఆఫ్ లా కమిషన్ ఏంటి, అసలు లా కమిషన్ ఎప్పటి నుంచి క్రియేట్ చేసుకుంటున్నామంటే మనం ఫస్ట్ లా కమిషన్ అనేది 1833లో లార్డ్ మెకాలే రికమెండేషన్స్తో మనం క్రియేట్ చేసుకోవడం జరిగింది. రైట్. సో 1833లో అది ఫస్ట్ టైం అనమాట లా కమిషన్ అనేది. మరి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, ఇప్పుడు ఇది బ్రిటిష్ టైమ్స్లో కదా, మరి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనం ఎప్పుడు క్రియేట్ చేసుకున్నామంటే 1955లో ఫస్ట్ టైం లా కమిషన్ని క్రియేట్ చేసుకోవడం జరిగింది. మరి అప్పుడు ఎవరు మనకి లా కమిషన్ చైర్మన్గా ఉన్నారు అంటే MC సెతల్వాట్.
ఎంసి సెతల్వాల్ ఆయన ఫస్ట్ చైర్మన్గా ఉన్నారనమాట. లా కమిషన్ యొక్క ఫస్ట్ చైర్మన్ ఇండిపెండెంట్ టైంలో. మరి ఇప్పటి వరకు మనకి ఎన్ని కమిషన్స్ క్రియేట్ అయినాయి? 22 times అని చెప్పాను కదా. మరి లాస్ట్ టైం ఎవరు మనకి చైర్మన్గా ఉన్నారు అంటే జస్టిస్ రితురాజ్ అవాస్తు. సో ఈయన మనకి 22nd లా కమిషన్కి చైర్మన్గా ఉన్నారు. మరి ఈ లా కమిషన్ అనేది సో దీంతో పాటు మనకి 2nd and 3rd లా కమిషన్స్, 4th లా కమిషన్స్ ఏవైతే క్రియేట్ అయినాయో, అంటే ఫస్ట్ టైం ఏమో 1833లో క్రియేట్ అయింది కదా. 1833లో క్రియేట్ అయిన తర్వాత 1853లో 2nd లా కమిషన్ క్రియేట్ అయింది, 1861లో 3rd లా కమిషన్ అండ్ 1879లో మనకి 4th లా కమిషన్ అనేది క్రియేట్ అయింది. మరి 4 లా కమిషన్స్ నుంచి మనకి ఏమొచ్చింది? సిపిసి అనేది వచ్చింది. దాంతోపాటు మనకి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేది వచ్చింది, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ TPN అంటాం అది వచ్చింది. ఇలా మనకి మెయిన్ లాస్ అనేవన్నీ కూడా ఈ ఫస్ట్ 4 ఏవైతే ఉంటాయో మనకు తెలిసిందే. IPC అనేది కూడా 1860లో ఎనాక్ట్ చేసుకున్నాం. సో అవన్నీ కూడా ఈ పర్టికులర్ ఫస్ట్ 4 లా కమిషన్స్ యొక్క మెయిన్ అవుట్కమ్స్ అనమాట. ఈ 4 లా కమిషన్స్ నుంచి మనకి మేజర్ లీగల్ లాస్ అనేవి కూడా మనం తీసుకోవడం జరిగింది. దెన్ హౌ లా కమిషన్ ఇస్ క్రియేటెడ్. అసలు ఎలా క్రియేట్ చేస్తారు అని అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? సెంటర్ అనేది నోటిఫికేషన్ ఇవ్వాలి. ఏంటి? మేము కొత్తగా లా కమిషన్ని క్రియేట్ చేస్తున్నాము అనేది నోటిఫికేషన్ ఇస్తారు. మరి ఇది ఎప్పుడు ఇస్తారు అని అంటే ఎప్పుడైతే ఎగ్జిస్టింగ్ లా కమిషన్ ఉంటుందో దాని టర్మ్ అయిపోయిన తర్వాత, ఆఫ్టర్ ఎగ్జిస్టింగ్ లా కమిషన్ టర్మ్ అయిపోయిన తర్వాత దీనికి నోటిఫికేషన్ ఇస్తారు. ఈ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ప్రెసిడెంట్ దీనికి అసెంట్ ఇవ్వాలి. 2nd స్టేజ్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకోవాలి, అసెంట్ ఇవ్వాలి. సో ప్రెసిడెంట్ అసెంట్ ఇస్తే ఏమవుతుంది? అప్పుడు సెంటర్ తర్వాత మనకి చైర్మన్తో పాటు మెంబర్స్ని అపాయింట్ చేయడం జరుగుతుంది, రైట్? సో అపాయింట్ అవ్వడం జరుగుతుంది. మరి ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఈ స్టేజ్లో ఉన్నాం. అంటే ఇప్పుడు మనకి నోటిఫికేషన్ అనేది 23rd లా కమిషన్ క్రియేట్ చేస్తున్నాము. ఎందుకంటే 22nd లా కమిషన్ టెన్యూర్ అయిపోయింది. దాంతోపాటు ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమల్లో ఉంటుంది అనేది నోటిఫై చేయడం జరిగింది. September 21st నుంచి మనకి 2027 వరకు ఉంటుందనేది తెలుస్తుంది. సో దీని తర్వాత ప్రెసిడెంట్ ఇప్పుడు దీనికి అసెంట్ ఇవ్వాలి 23rd కమిషన్ క్రియేట్ చేయడానికి. దాంతోపాటు మనకి తర్వాత సెంటర్ అప్పుడు అసెంట్ వచ్చిన తర్వాత చైర్మన్ వీళ్ళు, మెంబర్స్ వీళ్ళు అని చెప్పి ఎనాక్ట్ చేయడం జరుగుతుంది. దెన్ మరి అసలు పోస్ట్ ఇండిపెండెన్స్ మనకి జర్నీ అనేది ఎలా జరిగింది అని అంటే కనుక మనకి మెయిన్గా 1947లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకి కొన్ని ప్రీ ఇండిపెండెంట్ లాస్ ఏవైతే ఉంటాయో, ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్ అని కూడా అనొచ్చు మనం వాటిని. సో అంటే మనం ఇంతకు ముందు తీసుకున్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ IPC 1860లో తీసుకున్నాం, రైట్? CPC అనేది 1908లో తీసుకున్నాం, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేది, ఇవన్నీ కూడా మనకి ఇప్పటి వరకు కూడా ఉన్నాయి. మీకు తెలిస్తే IPC ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ రీసెంట్గా మనం మోడిఫై చేసాం. మరి ఏ లాస్తో ఈ పర్టికులర్ లాస్ని రీప్లేస్ చేసామని తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి, రైట్? సో మరి ఇలాంటి లాస్ అన్ని ప్రీ కాన్స్టిట్యూషన్లో అమల్లోకి వచ్చాయి కదా. మరి ఈ లాస్ని మనం కంటిన్యూ చేయొచ్చా లేదా అంటే ఆ టైంలో ఇండియన్ పార్లమెంట్ ఏం చెప్పింది అని అంటే అకార్డింగ్ టు ఆర్టికల్ 372 ఇవి కూడా కంటిన్యూ అవుతాయని చెప్పింది ఆర్టికల్ 372 ప్రకారం, రైట్? సో మరి ఒకవేళ వీటిని మార్చాలన్నా రిపీల్ చేయాలన్నా ఒకవేళ ఇవి మనకు అవసరం లేదు, అబ్సల్యూట్ అయిపోయినాయి అనుకున్నా కూడా అప్పుడు ఎవరు చెప్పాలి? అప్పుడు లా కమిషన్ చెప్పాలన్నమాట. అంటే ఇక్కడ లా కమిషన్ అనేది ఆ పర్టికులర్ లా యొక్క నెసెసిటీ ఇప్పుడు ఉందా, అవి ప్రాపర్గా మన నీడ్స్ని సర్వ్ చేస్తాయా లేదా అనేవి రికమెండ్ చేయాల్సి ఉంటుంది. అలా మనం ఈ పర్టికులర్ దానికోసం అని చెప్పి 1833లో మనకి లా కమిషన్ క్రియేట్ అయినప్పటికీ కూడా దాన్ని డిఫరెంట్ టర్మ్స్లో కంటిన్యూ చేస్తూ ప్రెసెంట్కి 23rd లా కమిషన్ కాన్స్టిట్యూట్ చేసుకున్నాం అనమాట. సో ఇది మెయిన్ థింగ్. దెన్ ఫంక్షన్స్ ఏంటి? అసలు లా కమిషన్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి అని అంటే మనం లాస్ని రీసెర్చ్ చేయడానికి, అంటే ఉన్న లాస్ని రిపీల్ చేయాలన్నా లేకపోతే అబ్సొల్యూట్గా ఉన్న లాస్ అంటే వాటి అవసరం లేదు అనుకున్న లాస్ని తీసేయాలన్నా కూడా న్యూ లాస్ని తీసుకురావడానికి కావాల్సిన రీసెర్చ్ని కానీ వీటన్నిటిని చేయడం అనేది లా కమిషన్ యొక్క మెయిన్ జాబ్. మరి ఈ జాబ్ అనేది ఎలా చేస్తారు వాళ్ళు అని అంటే సెంటర్ ఎప్పుడైనా అడిగినప్పుడైనా చేయొచ్చు, లేదంటే సోమోటోగా అయినా చేయొచ్చు అనమాట. సోమోటోగా చేస్తారు. సోమోటోగా అంటే ఒక్కొక్కసారి లా కమిషనే పర్టికులర్ డొమైన్ని తీసుకుని ఈ పర్టికులర్ నీడ్ అనేది ఉంది, ఈ లా అనేది ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది, కాకపోతే ఈ డొమైన్లో లా లేదు, మీరు కొత్త లాని తీసుకురావచ్చు అని చెప్పి ఒక పర్టికులర్ రికమెండేషన్ అనేది సెంటర్కి ఫార్వర్డ్ చేయొచ్చు. లేదా సెంటర్ ఎప్పుడైనా ఒక లాని తీసుకురావాలి అనుకున్నప్పుడు ఎలా తీసుకొస్తే బాగుంటుంది అనే దానికి కూడా లా కమిషన్ రికమెండేషన్స్ అనేవి హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో మనకి జనరల్గా తెలిసిందే లా ఇండియాలో పాస్
పాస్ అవ్వాలి అని అంటే కనుక మనకి పార్లమెంట్లో పాస్ అవ్వాలి, రైట్? సో అది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెజారిటీస్ అనేది వేరీ అవుతుంటుంది. బట్ రిపీల్ చేయడం అంటే ఏంటి? ఉన్న లాని తీసేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2020లో ఫార్మ్ బిల్స్ని తీసుకొచ్చారు. అవి పాస్ అయిన తర్వాత హ్యూజ్ ప్రొటెస్ట్ జరగడం వల్ల ఏం జరిగింది? రిపీల్ చేయడం జరిగింది, రైట్? సో అలాంటి టైంలో కూడా అంటే ఈ పర్టికులర్ లా యొక్క నెసెసిటీ ఉందా లేదా, లేకపోతే ఆ లా ఇంతకు ముందు నుంచి ఉంది కానీ ఇప్పుడు దాని అవసరం లేదు, అబ్సొల్యూట్ అయిపోయింది అనుకున్నా కూడా లా కమిషన్ అనేది రికమెండ్ చేసే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనకి మెయిన్గా లా కమిషన్ యొక్క మెయిన్ రోల్ ఏంటి? మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లోను ప్రియాంబుల్స్లోను మనకి కొన్ని గైడ్ లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరికి? లా మేకర్స్కి. అవునా కదా? మనకి ఫండమెంటల్ రైట్స్ అనేవి మన యొక్క ఇండివిజువల్ రైట్స్, కానీ డిపిఎస్పీస్ ఏంటి? ఇవి ఇన్స్ట్రక్షన్స్ టు ద స్టేట్, అంటే ఇవి మీరు లా మేకింగ్లో పాటించాల్సిన ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఇవ్వడం జరిగింది. మరి ఆ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని మనం అచీవ్ చేయాలన్నా కూడా ఎందుకు? మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? వెల్ఫేర్ స్టేట్, రైట్? సో మరి వెల్ఫేర్ స్టేట్ అనే ఆబ్జెక్టివ్ని అచీవ్ చేయాలన్నా, లేకపోతే ప్రియాంబుల్లో మనకి నేచర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనేది ఏం చెప్పారు? సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్. ఇదేమో నేచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్గా చెప్పారు. దాంతోపాటు ఆబ్జెక్టివ్స్ ఏం చెప్పారు? ఏం అచీవ్ చేయాలనుకుంటున్నాం? జస్టిస్, సోషో ఎకనామిక్ పొలిటికల్ జస్టిస్, లిబర్టీ, లిబర్టీ ఆఫ్ థాట్, బిలీఫ్, ఫెయిత్, వర్షిప్, రైట్? సో ఇవి ఎక్స్ప్రెషన్ కూడా, ఎక్స్ప్రెషన్ అండ్ వర్షిప్ ఇవి. తర్వాత ఈక్వాలిటీ అని చెప్పాం, స్టేటస్ అండ్ ఆపర్చునిటీ. సో ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ. తర్వాత ఫ్రెటర్నిటీ ఏంటి? ఆఫ్ యూనిటీ ఆఫ్ ద కంట్రీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద కంట్రీతో పాటు డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిజువల్ అండ్ బ్రదర్హుడ్. సో ఇట్లా మనకి ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్స్, అంటే మనం ఎప్పటికైనా అచీవ్ చేయాలనుకుంటున్న ఆబ్జెక్టివ్స్గా వీటిని మనం చెప్పడం జరిగింది. మరి ఈ ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేసే విధంగా మనం ఏదైనా లాస్ని పాస్ చేయాలన్నా కూడా వాటన్నిటిని లా కమిషన్ మైండ్లో పెట్టుకుని రికమెండ్ చేస్తారనమాట. అంటే ఇటువంటి లాస్లో ఈ ప్రొవిజన్స్ని మీరు పెడితే కనుక మనకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రియాంబుల్స్ అనే వాటిని అచీవ్ చేయడం ఈజీ అవుతుంది అని. దాంతోపాటు ఇంకొక ముఖ్యమైన ఫంక్షన్ ఏంటి? జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్. ఎందుకు అంటే మనకి లాస్ ఇండియాలో ఎప్పుడు కుదవ ఉండదు, కానీ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? మనకి ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లం వస్తుంది. ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లం రావడం వల్ల ఏం జరుగుతుంది? చాలా లాస్ ఉన్నప్పటికీ కూడా మనకి జస్టిస్ అనేది స్పీడీగా దొరకదు. సో స్పీడీ జస్టిస్ అనేది దొరకకపోవడము, ఒక్కొక్కసారి లీగల్ ఎయిడ్ అనేది లేకపోవడము, రైట్? సో లీగల్ ఎయిడ్ అనేది లేకపోవడం, ఎందుకంటే మనకి ఆర్టికల్ 39A డైరెక్టివ్ ప్రిన్సిపల్ ప్రకారం ఏంటి? అందరికీ కూడా లీగల్ ఎయిడ్ అనేది ఉండాలి అనేది కూడా కాన్స్టిట్యూషన్ చెప్పడం జరిగింది. ఇది దేని ద్వారా యాడ్ చేస్తాం? 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేయడం జరిగింది, రైట్? దెన్ లీగల్ ఎయిడ్తో పాటు మనకి వేకెన్సీస్ అనేవి ఎక్కువ ఉండటం వల్ల కూడా మనం ఫాస్టర్గా జస్టిస్ని అడ్మినిస్టర్ చేయలేకపోతున్నాం. సో వీటన్నిటి గురించి కూడా లా కమిషన్ అనేది రికమెండేషన్స్ చేయొచ్చు. దాంతోపాటు మనకి ఇంకా ముఖ్యంగా ఏంటి? లా అండ్ పావర్టీ అనేది ఎలా ఇంపార్టెంట్ అనేది కూడా, అంటే లా అనేది ప్రాపర్గా లేకపోతే అది కొంతమంది పావర్టీ ట్రాప్లో పడేటట్టు కూడా చేసే ఛాన్స్ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్లో లా కమిషన్స్ అనేవి ఏ లా తీసుకొచ్చినా కూడా మనం ఈ పావర్టీని ఎరాడికేట్ చేసే విధంగా ఎడ్యుకేషన్, ఎందుకంటే లా అనేది ఉన్నప్పుడు అవేర్నెస్ లేకపోతే ఏమవుతుంది? ఆ పర్టికులర్ ప్రొవిజన్స్ తెలియక చాలా మంది వాళ్ళ ఉన్న మనీ అంతా కూడా కేసెస్ని ఫైట్ చేయడానికి వాటికి యూజ్ చేస్తే వాళ్ళు పావర్టీలోకి కానీ డెట్ ట్రాప్లోకి పడే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని రికమెండేషన్స్ అనేవి చేయాలి లా కమిషన్ అనేది, రైట్? దెన్ మరి రిపోర్ట్స్ ఆఫ్ ద లా కమిషన్ ఏంటి అంటే, జనరల్గా రిపోర్ట్స్ అనేది ఎప్పుడు మనం చూసాం? లా కమిషన్ అనే దాన్ని సెంటర్ ఒక టాపిక్ మీద మీరు రీసెర్చ్ చేసి మాకు చెప్పండి అని చెప్పినా కానీ, లేకపోతే సూమోటోగా వాళ్ళు తీసుకున్నా కానీ రిపోర్ట్స్ అనేవి లా కమిషన్ సబ్మిట్ చేస్తుంది. అమ్మ రికమెండేషన్స్ అనేవి జనరల్గా బైండింగ్గా ఉంటాయా లేదా అని అంటే, మనకి రిపోర్ట్స్ ఎప్పుడూ కూడా అడ్వైజరీగానే ఉంటాయి. అడ్వైజరీగా అంటే ఇవి బైండింగ్ కాదు, నాన్ బైండింగ్ కాదు. మరి వీటిని సెంటర్ అనేది యాక్సెప్ట్ చేయొచ్చు, లేదంటే రిజెక్ట్ కూడా చేయొచ్చు. యాక్సెప్ట్ చేయొచ్చు, లేదంటే రిజెక్ట్ చేయొచ్చు. ఒకవేళ వీళ్ళు రికమెండేషన్స్ ఇచ్చినా కూడా ఆ సబ్జెక్ట్ మ్యాటర్ అనేది డిఫరెంట్ మినిస్ట్రీస్ పరిధిలో ఉంటుంది కాబట్టి వాళ్ళు వాళ్ళ ఇంప్లిమెంటేషన్ అనేది కన్సిడర్ చేస్తారనమాట. సో అది ఇంప్లిమెంట్ అవ్వగలుగుతుందా లేదా అనేది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క చాయిస్ అనమాట, రైట్? సో ఇది రికమెండేషన్స్. మనం రీసెంట్గా చూస్తే కనుక మనకి చాలా వాటి మీద, ఈవెన్ డిఫర్మేషన్కి సంబంధించి అండ్ మనకి మ్యారేజ్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన పర్టికులర్ ఇప్పటి వరకు మనకి 285
రిపోర్ట్స్ వచ్చాయి ఆల్మోస్ట్గా. సో 285 రిపోర్ట్స్లో మేజర్గా మనకి తర్వాత అడల్టరీ గురించి ఒక రికమెండేషన్ అనేది ఇవ్వడం జరిగింది. రీసెంట్గా యూనిఫామ్ సివిల్ కోడ్ విషయంలో కూడా మనం చూస్తే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది డిజైరబులే, కానీ ఇప్పుడు కాదు అని చెప్పి కూడా లా కమిషన్ 22nd లా కమిషన్ చెప్పడం జరిగింది. ఇంకా మనం ముఖ్యంగా ఇంట్రెస్టింగ్గా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే 22nd లా కమిషన్ని కాన్స్టిట్యూట్ చేసినప్పుడు దానికి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అనేది సెంటర్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు అని అంటే ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఏదైతే ఉంటుందో మనకి ప్రపంచీకరణ వల్ల ఇంపాక్ట్ అనేది ఫుడ్ సెక్యూరిటీ మీద ఎలా ఉంటుంది, అన్ఎంప్లాయ్మెంట్ మీద ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేసి పవర్టీని త్వరగా ఎరాడికేట్ చేసే విధంగా మెజర్స్ సజెస్ట్ చేయండి అని చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా 22nd లా కమిషన్కి ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అనమాట. అంటే వాటిని ఇవి చేస్తూనే ఇవి కాకుండా ఇంకేదైనా ఫర్దర్గా వాళ్ళకి అనిపిస్తే నీడ్ అండ్ నెసెసిటీని బట్టి రికమెండేషన్ అనేది చేయొచ్చు. సో ఇది లా కమిషన్ గురించి. మరి ఇప్పుడు ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనే చూద్దాం. So, which of the following statements is or correct about Law Commission of India? Law Commission is a statutory body established by an act of Parliament. Primary function of the Law Commission is to recommend reforms in laws related to the government, and recommendations of Law Commission are binding on the government. But వీటిలో ఏ ఆప్షన్ కరెక్ట్ అనిపిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్, డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లీగల్ ఎయిడ్. సో ఫస్ట్ లీగల్ ఎయిడ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దాంతోపాటు హౌ డస్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ వేరియస్ లెజిస్లేషన్ సపోర్ట్ ద ప్రొవిజన్ ఆఫ్ ఫ్రీ లీగల్ ఎయిడ్. మనకు మన ఫ్రీ లీగల్ ఎయిడ్కి సంబంధించిన ఎటువంటి లాస్ ఉన్నాయి, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకు ఉన్నది ఆర్టికల్ 39A ఉంది, దాంతోపాటు ఆర్టికల్ 21 గురించి కూడా రాయాలి, ఎందుకంటే ఇక్కడ ఫ్రీ లీగల్ ఎయిడ్ ఉంది. దాంతోపాటు ఆర్టికల్ 21 కింద మనకి రైట్ టు స్పీడీ డిస్పోజల్ ఆఫ్ కేసెస్ కానీ రైట్ టు ఫాస్టర్ ట్రయల్ కానీ ఇవన్నీ కూడా 21 కిందనే ఉన్నాయి. సో ఇవి రాస్తూ మనం లాస్ ఏమొచ్చాయి అనేది చూస్తే కనుక నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ నల్సా అనేది ఉంది మనకి. లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ కింద మనం నల్సా అనే స్టాట్యూటరీ బాడీని క్రియేట్ చేస్తాం, రైట్. సో ఇలాంటి లెజిస్లేషన్స్ అన్నీ కూడా ఫాస్టర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ కానీ ఫ్రీ లీగల్ ఎయిడ్ని ఎలా ప్రమోట్ చేస్తున్నాయి, మార్జినలైజ్డ్ సెక్షన్స్ అనేది రాయాల్సి ఉంటుంది. మరి ఇక్కడ మీరు ఇంకొక కోణంలో ఏం రాయొచ్చు అని అంటే లీగల్ సర్వీసెస్ అనేవి మనం ఎవరికి ఫ్రీగా ఇస్తున్నాము అనేది కూడా ఈ ఆన్సర్లో రాస్తే బాగుంటుంది. దెన్ సో చాలామంది ఆబ్జెక్టివ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అనేది నన్ను చెప్పమంటున్నారు. సో ఇక్కడ చెప్పకపోవడానికి రీజన్ ఏంటంటే ఇట్ ఇస్ హార్డ్లీ మినిట్ టైం పడుతుంది, అంతకు మించి ఏం కాదు. బట్ స్టిల్ ఏంటంటే మీరు వీడియో మొత్తం విన్న తర్వాత ఎసెన్స్ అర్థం చేసుకుంటే కనుక క్వశ్చన్ని సాల్వ్ చేసే పొజిషన్లో ఉండాలి, రైట్. సో దానికోసమే నేను ఆన్సర్ చెప్పట్లేదు. నెక్స్ట్ వీడియోలో చెప్పడం అయినా లేకపోతే కామెంట్ సెక్షన్లో ఆన్సర్ని పిన్ చేయడం అయినా కానీ చేస్తాను. సో మీరు ప్రాక్టీస్ చేయడం అనేది చేయాలి మీ సైడ్ నుంచి, రైట్. మేము ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం వరకే మాది. సో ఆన్సర్ చేయడం అనేది మీ బాధ్యతగా భావించండి. సో ఈరోజు మనం ఏం డిస్కస్ చేసాం, లా కమిషన్ ఏంటి, 23rd లా కమిషన్ కాన్స్టిట్యూట్ అయిన తరుణంలో సో లా కమిషన్ యొక్క ఫంక్షన్స్ ఏంటి, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాంతోపాటు లా కమిషన్ రికమెండేషన్స్ అనేవి అడ్వైజరీగా ఉంటాయా బైండింగ్గా ఉంటాయా అని అన్ని విశేషాలు తెలుసుకోవడం జరిగింది. ఇది ఈ రోజుకి సంబంధించిన వీడియో. ఇది మీకు నచ్చినట్లయితే కనుక మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ దిస్. హ్యావ్ ఎ గ్రేట్ డే.